గుర్తుంచుకో. ఏంటమ్మా సైడ్కి వెళ్తున్నావా? అవునన్నయ్య, ఎప్పుడు ఆ నాగులమ్మ జపంలోనే ఉండిపోతే ఎలా? కాస్త మన డ్యూటీ ధర్మాన్ని కూడా చూడు. బాబు, మన ల్యాండ్ అంతా నేను సాయంత్రమే క్లీన్ అయిపోయింది. ఇక రోడ్లు వేయటమే తరువాయి. తారు కంకర వీటన్నిటికి ఆర్డర్లు కూడా ఇచ్చేసాం. ఐసి చూడు చేతు, రోడ్స్కి సంబంధించిన ప్లాన్ లేఅవుట్ మర్చిపోయాను. అఫ్ కోర్స్ అవి తల చూసుకోవచ్చు అనుకో. రఘురామ్ గారి దగ్గర ఉండి ఏం కావాలో చూసుకో. ఓకే ఓకే. రఘురామ్ గారు, బోర్వెల్స్ గురించి ఏం చేశారు? ఎవ్రీథింగ్ ఓకే అన్నయ్య. పోతే మన ఎస్టేట్ మొత్తానికి బోర్వెల్స్ దగ్గర దగ్గర 30 దాకా వేయాల్సి ఉంటుంది. యా, అది నాకు తెలుసు. ఒక్కో బోర్వెల్ కి ఎంత తక్కువ అనుకున్నా కనీసం 300 అడుగులు తవ్వాలి. ఒక్కో వెల్ కి అంటే ఒక్కో బోర్వెల్ కి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుంది. 30 వెల్స్ కి 45 lakhs ఖర్చు అవుతుంది. అంత మొత్తం ఖర్చు పెట్టే కన్నా మనమే ఒక బోర్వెల్ ఎక్విప్మెంట్ కొంటే బాగుంటుంది కదా అన్నయ్య. అవును, మంచి ఐడియా. డాడీకి ఫోన్ చేసి వెంటనే చేయించండి. నాకు మనసేం బాగలేదు. మీరిద్దరు సైట్కి వెళ్ళి పని చూసుకోండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. బాబు గారు కోపంగా ఉన్నారా? లేదు, అయోమయంలో ఉన్నాను. ఎందుకు? ఎందుక? నువ్వు 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 నిజమైన నాగలమేనా? నువ్వు నిజమైన నాగలమేనా? నువ్వు నిజమైన నాగలమేనా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్న దాన్ని, ఎంతో కాలంగా మీ పొందు కోసం కాచుకునున్నదాన్ని, మీకోసం ఎవరినైనా ఎదిరించి మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నదాన్ని. అవును బాబు గారు, ఏది ఏవైనా వచ్చే పౌర్ణమి రోజు మన కలయిక జరిగే తీరుతుంది. నా ఆశలన్నీ నెరవేర్చుకుంటాను. మీకు అయోమయ స్థితిని పోగొడతాను. ఆనాడు ఆనంద సాగరంలో మిమ్మల్ని ముంచేస్తాను. ఇదే నా నిర్ణయం. నేను వస్తాను బాబు గారు. నాగలమ్మ, నాగలమ్మ, ఏంటిదంతా? సొంతం కావలసిన నా ప్రియుణ్ణి నువ్వు సొంతం చేసుకుంటుంటే నేను ఊరుకుంటాననుకున్నావా నాగులమ్మ?
ఏదో దుష్టశక్తి నా ప్రాణాలు తీయాలని చూస్తుంది. మీరు ఇక్కడే ఉంటే ఆ దుష్టశక్తి మిమ్మల్ని కూడా అంతం చేస్తుంది. మీరు ఊరి నుంచి వెళ్ళిపోండి బాబు గారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమిటి నాటకం? ఇంతకు ముందే వచ్చి పౌర్ణమి రోజు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు, ఇప్పుడు నన్ను ఊరో వెళ్ళిపోమంటావు. ఏమిటి నాటకం? ఏమిటి మోసం? నేను మిమ్మల్ని కలిశాను. అవును. లేదు బాబు గారు, నేను మిమ్మల్ని కలవలేదు. అబద్ధం. నువ్వు ఇక్కడ నన్ను కలిసావు. మాయలాడివి. వెళ్ళు వెళ్ళు వెళ్ళి కలిసి ఎందుకమ్మా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ఈ ఆట పొట్టలు తట్టుకునే శక్తి నాకు లేదు. నన్ను ఇలా శోధించొద్దమ్మా, నన్ను ఇలా శోధించొద్దు. నేను భరించలేను. నాగులమ్మా, ఏంటి నిన్న పిలుస్తున్నా పలకుండా వెళ్ళిపోయావు? నిన్న నన్ను మీరు పిలిచారా? మీరంతా చేరాడుతున్న నాటకం ఇది. నేను కటిక దరిద్రురాలని, మీ అంతస్తుకి సరితూగనని, నన్ను వదిలించుకోవాలని, నన్ను పిచ్చిదాన్ని చేయాలని మీరంతా కలిసి ఆడుతున్న నాటకం ఇది. అటు బాబు గారు, ఇటు మా మామ, ఇప్పుడు మీరా? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు? నన్ను పిచ్చిదాన్ని చేయకండి, చేయకండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. నన్ను పిచ్చిదాన్ని చేయకండి, నన్ను పిచ్చిదాన్ని చేయకండి, నన్ను పిచ్చిదాన్ని చేయకండి. అన్నయ్య, నేను నీ చెల్లెలు చేతుని. అన్నయ్య, ఏమైంది నీకు? ఎందుకు ఇలా? అయ్యో, నాకేమైంది? నేనెందుకు ఇలా ప్రవర్తించాను? నేను రాక్షసుండి, కిరాతకుండి. నా చెల్లెల్ని ప్రేమతో లాజించాల్సిన ఈ చేతులతో నాకులు అనుకుని కొట్టానమ్మా. బాధపడకన్నయ్య, నాకంతా తెలుసు. నువ్వు నాగులమ్మ విషయంలో ఎంత మదన పడుతున్నావో నేను ఆ విషయంలో అంతే సతమతమవుతున్నాను. అవును చేతు,
నాగులమ్మ నా జీవితంలోకి ప్రవేశించి నన్ను పిచ్చివాడిని చేసింది. నాగులమ్మ నన్ను పిచ్చివాడిని చేసి చేతు. ఏమిటమ్మా మమ్మల్ని అందరినీ ఆట పట్టించి గడుగ్గా కళ్ళలో నీళ్ళ ఏం జరిగిందో చెప్పమ్మా. నాకేం కాలేదు మేనేజర్ గారు. మా అన్నయ్య పరిస్థితి తలుచుకుంటేనే నాకుంటే దొరుక్కుపోతుంది. ఎలా ఉండేవాడు, ఈ ఎస్టేట్ కొచ్చి ఎలా మారిపోయాడు. ఆ చూపుల్లో చురుకుదనం, ఆ సంతోషం అన్ని ఏమైపోయాయో అర్థం కావడం లేదు. మా అన్నయ్య పిచ్చివాడైపోతాడేమోనని భయంగా ఉంది. బాధపడకమ్మా, నేను చెప్తున్నానుగా మీ అన్నయ్యకి ఏం కాదు. నీ తండ్రి లాంటి వాడిని. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఈ మధ్య నాగులమ్మ ప్రేమలో పడినప్పటి నుంచి మా అన్నయ్యలో మార్పుని గమనించారా? గమనిస్తూనే ఉన్నానమ్మా. ఈ మధ్య ఏదో ముభావంగానే ఉంటున్నారు. ఎస్టేట్ వ్యవహారాలు కూడా నీ మీదే వదిలిపెడుతున్నారు. ఎస్టేట్ నట్టేట్లో మునిగిపోయినా నాకు బాధ లేదు మేనేజర్ గారు. నాకు నా అన్నయ్య కావాలి. నా బాధ మళ్ళీ నేను చూడాలి. ఇంతకు నువ్వు చెప్పదలుచుకుంది ఏమిటో అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. నాకు చేతనే సహాయం నేను చేస్తాను. అసలు నాగులమ్మైనా నాకు అనుమానం కలుగుతోంది. అదేం ప్రశ్నమ్మా? నాగులమ్మ కాక మరెవరవుతుంది? అక్కడే ఉంది తిరకాసు. ఈ ఊళ్ళో ఈశ్వరయ్య కూతురు నాగులమ్మే కాదు, మరో నాగులమ్మ కూడా ఉంది. ఇంపాసిబుల్ చైతన్య. నాకు తెలిసినంత వరకు ఈ ఊళ్ళోనే కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మరొక నాగులమ్మ లేదు. నా కళ్ళారా నేను చూశాను, మరో నాగులమ్మ ఉంది. అదేలా సాధ్యం? మా అన్నయ్య కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. నాకు అనుమానం కలుగుతోంది. ఏమిటమ్మా? ఆత్మలు, దెయ్యాలు, గాలి, ఇటువంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయం గురించి అవును కాదు అని నేనేం చెప్పలేనమ్మా. ఇక్కడ ఎవరికైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భవిష్యేంద్ర యోగిని కలుస్తారు. భవిష్యేంద్ర యోగ ఆయన ఎక్కడుంటాడో మీకు తెలుసా? తెలుసమ్మా. ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో భైరవ గుట్ట అనే ప్రాంతం ఉంది. అక్కడ ఒక కొండ గుహలో ఒంటరిగా ఉంటారు. ఆయన అంత మహిమ కలవారా? అవునమ్మా. వారికి దివ్యశక్తుల గురించి, దుష్ట శక్తుల గురించి, భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసని ఇక్కడ అందరూ చెప్పుకుంటుంటారు. మేనేజర్ గారు, అయితే మనం వెంటనే ఆయన్ని కలవాలి. అర్థమైందమ్మా. మీ అన్నయ్యకు మీకు మతిస్థిమితం లేకుండా పోవటానికి కారణం అతను ఈ జన్మలో మానవునిగా పుట్టటమే. మానవునిగా పుట్టడం అంటే మా అన్నయ్యకి దీనికి ముందే మరో జన్మ ఉందా స్వామి? అవునమ్మా. గత జన్మలో మీ అన్నయ్య ఒక పాము, ఈ జన్మలో నీకు సహోదరుడిగా జన్మించాడు. ప్రతి ప్రాణికి 7 జన్మలుంటాయమ్మా. ప్రస్తుతం మీ అన్నయ్య 5వ జన్మలో ఉన్నాడు. పోయిన జన్మలో పాముగా జన్మించిన మీ అన్నయ్య తను ప్రేమించిన ఆడపాముతో ఓ పున్నమి రేయి జత చేరాలని, తన కోరికల్ని నెరవేర్చుకోవాలని ఆ జన్మలో విధి వంచితమై ప్రకృతి విజృంభణకు బలి అయిపోయిన మొగపామే ఈ జన్మలో మీ అన్నయ్యగా పుట్టాడు. ఆ ఆడపాము ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రియుని కోసం ఎదురు చూస్తూనే ఉంది. అంటే ఇప్పటికి 100 సంవత్సరాలుగా ఆ ఆడపాము ఇంకా బ్రతికే ఉంది. 100 సంవత్సరాలు దీక్షగా బతికిన సర్పానికి దివ్య శక్తులు కలుగుతాయి. ఆ విధంగా దైవత్వాన్ని పొంది నాగకన్యగా మారి తన ప్రియుణ్ణి కలవాలనుకుని మీ అన్న ప్రేమించిన నాగులమ్మగా మారి అతన్ని ఆకర్షించి కలుసుకోసాగింది. ఇదే విపరీతం స్వామి. ఈ కలయిక సాధ్యమవుతుందా? అది ధర్మ విరుద్ధం కూడా. మీ అన్నయ్య ఆ మాయా నాగులమ్మతో శారీరక సంబంధం పెట్టుకున్న మరుక్షణమే మరణించడం తథ్యం. స్వామి, అవునమ్మా. దేవతకి మానవునికి కలయ కంటే అది ఎంతటి దారుణానికి దారి తీస్తుందో చెప్పలేము. స్వామి, మీరే ఇలా అంటే ఎలా? నా ప్రాణానికి ప్రాణమైన మా అన్నయ్యని కాపాడి ఆయన్ని విషవలే నుంచి రక్షించండి.
దానికి కేవలం మానవ శక్తి మాత్రం చాలదమ్మా, దైవశక్తి కూడా కావాలి. ఈ కాలంలో దైవశక్తిని పొందటం అంత సులభం అంటారా స్వామి? ఎందుకు సాధ్యం కాదమ్మా? ఎంతమంది మహానుభావులు మనసా వాచా దైవ ధ్యానంతో ఆ దైవాన్ని దర్శించుకోలేదు. దీనికి పరిష్కారం అదొక్కటేనమ్మా. స్వామి, అయితే ఇక మా అన్నయ్యని మరెవరూ కాపాడలేరా? నాకు నా అన్నయ్య దక్కడా? స్వామి, మీరు చెప్పిన దైవ దర్శనం చేసుకోవడం అది మా వల్ల కాని పని. మీరు ఏదైనా ఉపాయం చెప్పి నా అన్నయ్యని రక్షించండి. లేదంటే నేను ఇక్కడే మీ పాదాల దగ్గరే నా ప్రాణత్యాగం చేస్తాను. తల్లి, నీ అన్న మీద నీకున్న అనురాగాన్ని, ప్రేమని చూస్తూ ఉంటే నాకే బాధ కలుగుతోంది. ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉందమ్మా. ఏమిటి స్వామి అది? చెప్పండి. నా దగ్గర మహత్తర శక్తి గల ఒక నాగస్వరం ఉంది. ఆ మాయా నాగులమ్మ ముందు ఈ మహిమగల నాగస్వరాన్ని ఊపిరి బిగబెట్టి ఓర్చుకుని ఊదగలిగితే ఆమెకున్న దివ్యశక్తులన్నీ హరించుకుపోయి సాధారణ పాముగా మారుతుంది. మళ్ళీ 100 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఆ పాముకు దివ్యశక్తులు కలగవు. అయితే దయచేసి దాన్ని నాకు ప్రసాదించండి స్వామి. మీ రుణం ఏ జన్మలోనూ తీర్చుకోలేదు. మరొక ముఖ్య విషయం. ఏమిటి స్వామి అది? ఈ నాగస్వరాన్ని ఎవరైతే ఊదుతారో వాళ్ళు ప్రాణాలతో ఉండరు. అవునమ్మా, ఇది 10 తరాలుగా మా వంశపారంపర్యంగా ఉంటూ వస్తోంది. దీనిని ఒక మహాసిద్ధుడు మా పూర్వీకులకు కానుకగా ఇచ్చారు. కానీ ఇంతవరకు మా వంశంలో ఎవరూ దీనిని ఉపయోగించలేదు. ఆ అవసరమూ కలగలేదు. ఈ రోజే పౌర్ణమి. చంద్రోదయం లోపల మీరు ఇంటికి చేరండి. మీ అన్నయ్యను ఇంట్లో దాచిపెట్టండి. ఆ మాయా నాగులమ్మ మీ అన్నయ్య కోసం వస్తుంది. సమయం చూసి ఈ మహిమాన్విత నాగస్వరాన్ని ఉపయోగించండి. సాయంత్రం అవుతోంది. చంద్రోదయం లోపల మీరు ఇంటికి చేరాలి. త్వరగా వెళ్ళండి. ఏమైందయ్యా? ఏమో చూడాలి సార్. త్వరగా చూడు. మేనేజర్ గారు, టైం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. ఇప్పుడు ఎలా? అవునమ్మా, డ్రైవర్ త్వరగా రండి. బాబు గారు. నార్మల్. బాబు గారంట బాబు గారు. ప్రతిసారి మోసపోయినట్టు ఈసారి కూడా మోసపోతాను అనుకోకు. కమాన్, చెప్పు, నిజం చెప్పు. అసలు ఎవరు నువ్వు? నీ అవతారాలు ఇక నా దగ్గర చెల్లవు. నేనెవరో నీకు తెలుసుకోవాలనుందా? ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు ఎలా ఉంది ప్రియా? వర్ణించలేని మన్మథులకు వెళ్తున్నట్లుగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. నాతో రా, నిజమైన స్వర్గాన్ని చవి చూపిస్తాను. చంద్రోదయం అయిపోయింది. ఇప్పుడు ఎలా? డ్రైవర్, రిపేర్ అయిందా? రెడీ సార్, మీరు వెళ్ళి కూర్చోండి. త్వరగా స్టార్ట్ చేయి. త్వరగా పోనీ.
బాబు గారు బాబు గారు బాబు గారు గోవిందు గోవిందు ఏం సార్ ఏమైంది? బాబు గారు ఎక్కడరా? ఇందాక నేను నాగులం వచ్చి తీసుకెళ్ళిందండి. అమ్మా బాబు గారిని నాగులం వచ్చి తీసుకెళ్ళిందట. అయితే మనం వెంటనే నాగులం ఇంటికి వెళ్దాం.